చేస్తున్నాం. మరి ప్రకటించిన రీతిగా మన మధ్యలో మరి ఫస్ట్ జాన్ పెటరాయ్ గారు ఉన్నారు. వారు హైదరాబాద్లో దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. మొదటి సందేశాన్ని వారు అందిస్తారు. శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులెత్తి బిగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొయిర్ వారు కూడా అందరూ కలిసి దేవుణ్ణి రెండు చేతులు ఊపుతూ దేవుణ్ణి స్తుతిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో ఈ యొక్క సభలకు నన్ను ప్రేమపూర్వకముగా ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి అయినటువంటి మరి సంతోషయ్య గారికి రత్నముకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. వేదికని అలంకరించినటువంటి అభిషిక్తులైనటువంటి దైవజనులందరికీ ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మీటింగ్కి రెండవ రోజు మీటింగ్కి విచ్చేసినటువంటి తోలుకోడు గ్రామస్తులు, అలాగే ఆయా గ్రామాల నుండి ఈ రెండవ సభకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. చేతులు ఉన్న వారందరూ ఒకసారి ఇలాగా ప్రైజ్ ది లార్డ్, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అదే రకముగా ఈ తోలుకోడు గ్రామంలో ఈ మైకు యంత్రము ద్వారా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడినటువంటి వారందరిని బట్టి కూడా ప్రభును స్తుతిస్తుంటున్నాను. తోలుకోడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, మరి ఎవరైతే ఈ వాక్య సందేశము కొరకు దేవుడు నాతో మాట్లాడతాడు అని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఈ యొక్క వాక్య సందేశము దగ్గరకు మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. సమయము తక్కువగా ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా. దయచేసి రెండు వర్తమానాలు ఉన్నాయి కనుక రెండు వర్తమానాలు ఒక వ్యక్తి తన యొక్క వినికిడిలో ఇమర్చుకోవాలంటే అది సాధ్యమైనటువంటిది కాదు. కనుక నేను చాలా క్లుప్తముగా ఒక 2-3 విషయాలను నేను మీకు తెలియజేసి ఈ రెండవ రాత్రి సభలో మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కాస్త గట్టిగా రెండు చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుని యొక్క వర్తమానము నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము సమయాన్ని బట్టి మనం త్వరగా ముందుకు వెళ్దాము. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇజ్రాయేలు ప్రజలు దేవునిని నమ్మినటువంటి వారే. ఒకానొక దినమున ఈ ఇజ్రాయేలు ప్రజలు ఒక కర్కోటకుడైనటువంటి ఒకని చేతిలోనికి 430 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళిపోతారు. దయచేసి ఎవరు తిరగవద్దు. మీ యొక్క ఆలోచన అంతా ఇక్కడ పెట్టి ఉంటే దేవుడు ఈరోజు నీ సమస్య ఏమై ఉన్నదో ఆ సమస్య దగ్గరకు దేవుడు వస్తాడనేటువంటి విషయాన్ని నా యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఆయన నిన్ను ప్రేమిస్తూ నిన్ను ఆహ్వానిస్తూ ఉంటున్నాడు ఈ మాటల దగ్గరికి. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీరందరూ మనస్సు పెట్టి వాక్యాన్ని వినండి. కాస్త సమయమే నాకు ఇవ్వబడింది. ఇంకొక సేవకులు ఉన్నారు, దూర ప్రాంతం నుండి వచ్చారు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు చాలా జాగ్రత్తగా వినగలిగితే నేను త్వరగా అర్థమయ్యేటట్లుగా కొన్ని విషయాలు చెప్పి నేను నా వాక్య సందేశాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి ఎవరు డిస్టర్బెన్స్గా ఉండొద్దు. 430 సంవత్సరములు ఇజ్రాయేలీలు ప్రజలు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక వ్యక్తి యొక్క చేతిలోనికి వెళ్ళిపోయినటువంటి దినాలు ఆ దినాలు. ఈ 430 సంవత్సరములు కూడా ఇజ్రాయేలు ప్రజలు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక భయంకరమైన శ్రమ అనుభవంలోనికి వెళ్ళినటువంటి దినాలు. ఈ 430 సంవత్సరములు ప్రియమైనటువంటి వాళ్ళరా వారు శ్రమను అనుభవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ఒక కర్కోటకుడైనటువంటి, క్రూరుడైనటువంటి, భయంకరమైనటువంటి హింసిస్తున్నటువంటి ఫరో బానిసత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు వీరును ప్రతిరోజు కూడా చూస్తూ ఉండగా ఈ ఇజ్రాయేల్ ప్రజలు ప్రియమైనటువంటి వాళ్ళరా 70 మందిగా అక్కడ ఫరో చేతికి అప్పగించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూస్తూ ఉండగానే కొన్ని సంవత్సరంలో వారు లక్షల కొలది ప్రజలుగా వారు మార్చబడ్డారు.
ఈ ప్రజలందరూ కూడా ఈ ఫరో బానిసత్వంలోనికి వెళ్ళి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిరోజు ఆ ఫరో పెడుతున్నటువంటి ఆ యొక్క శ్రమలకు వారు ఏమవుతున్నారై అంటే, ఆ శ్రమలు తాళలేక ఆ ఘోరముగా హింసిస్తున్నటువంటి ఆ హింసకుని యొక్క చేతిలో ఈ ఇజ్రాయేలు ప్రజలు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఏమవుతున్నారై అంటే శ్రమ పెట్టబడుతూ ఉంటున్నారు. ఈ ఇజ్రాయేలు ప్రజలు ఎవరికి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావటం లేదు. దేవునిని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని సన్నిధిని ప్రియమైనటువంటి వాళ్ళరా శ్రమను బట్టి అనుభవిస్తున్నటువంటి ఈ బిడ్డలు, ఇదిగో ఈ శ్రమ అనుభవంలో ఉంటూ, ఈ కష్టములో ఉంటూ, ఈ నష్టములో ఉంటూ, ఆ బానిసత్వపు కట్టెలలో బంధించబడినటువంటి ఈ ఇజ్రాయేలు ప్రజలట ఎవరి దగ్గరికి వెళ్ళి వారి బాధను చెప్పుకోవాలో అర్థము కారనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఎవరికి చెప్పినా వారి బాధలు తీరుతాయో లేవో అనేటువంటి అర్థము కానీ అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఒక రోజున ఇజ్రాయేలు ప్రజలందరట ఒక దినమున ఒక స్థలానికి వచ్చేసి వారందరూ కూడుకొని, ఇదిగో వారి యొక్క బానిసత్వాన్ని గురించి, వారి శ్రమను గురించి, వారికున్నటువంటి ఇక్కటి ఇబ్బందులను గురించి ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రియమైనటువంటి వాళ్ళ ఒక స్థలానికి వచ్చి వారి పరిస్థితులన్నిటినీ కూడా దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు ఘనమైన నామాన్ని మహిమపరుస్తాం. తండ్రి, మేమెంతకాలం ఈ శ్రమలను అనుభవించాలి? తండ్రి, మేమెంతకాలము ఈ యొక్క వేదనల మధ్య మేము మా ప్రయాణాన్ని కొనసాగించాలి? తండ్రి అయినటువంటి దేవా, ఎంతకాలమునైనా ఈ శ్రమలను అనిపిస్తూ ఈ దేశము కాని దేశములో మేము కూరుకొని పోయి ఉన్నాము. కూరుకొని పోయినటువంటి మమ్మలను లేవనెత్తగలిగినటువంటి వారు ఎవరు ఉన్నారని ఎవరిని మేము ఆశ్రయించగలము ప్రభువా? మీరు తప్ప మమ్మల్ని విడిపించగలిగినటువంటి, నడిపించగలిగినటువంటి దేవుడు మరొకరు లేరని ఇజ్రాయేలు ప్రజలు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఒక స్థలములోనికి కూర్చొని, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దగ్గరకు వచ్చి వారు మొర్రపెట్టడం ప్రారంభించారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి వారు మొరపెట్టడం ప్రారంభించారో, సాక్షాత్తు దేవుడు ఆ యొక్క అత్యున్నత సింహాసనమును విడిచిపెట్టి దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహింపరుస్తాం. ఈ రోజున నీవు కూడా ఏదో ఒక సమస్యలో ఉన్నావు. ఈ రోజున నీవు కూడా ఏదో ఒక పరిస్థితి గుండా వెళుతూ ఉన్నావు. ఈ దినమున నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చి నీ పరిస్థితిని బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ బాధను బట్టి, నీ యొక్క బానిసత్వాన్ని బట్టి నీవు దేవుని దగ్గరికి ఇజ్రాయేలు ప్రజలు ఎలాగ సమకూర్చబడి విడుదల ఇవ్వగలిగినటువంటి దేవుని దగ్గరికి, సమస్యకి పరిష్కారము ఇవ్వగలిగినటువంటి దేవుని దగ్గరకు వచ్చి వారు ఎలాగైతే మొర్ర పెట్టడం ప్రారంభించారో, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రెండో సభకు వచ్చినటువంటి నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, తోలుకోడు గ్రామస్తులారా, నా దేవుని దగ్గరికి నీ సమస్యను బట్టి, నీకున్నటువంటి వేదనను బట్టి, బాధనను బట్టి నీవు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలిగినటువంటి, మొర్ర పెట్టగలిగినటువంటి అనుభవాలోనికి నీ వస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు ఆయన జవాబు ఇవ్వటానికి సమర్థుడై ఉన్నాడు. అందరూ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దాం. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దాం దేవునికి. నీవు నేను మనము ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనని త్రోసివేసే దేవుడు కాదట. యేసుక్రీస్తు ప్రభువట నీవు ఉన్నటువంటి సమస్యలో ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఆయన ప్రియమైనటువంటి వాళ్ళరా జవాబు ఇవ్వను అని చెప్పటం లేదు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు నీ సమస్యను బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న వేదనను బట్టి నీవు దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే నా దేవుడు నీ సమస్యల నుండి నిన్ను విడిపించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు ఫరో బానిసత్వములో మగ్గుతున్నటువంటి సమయంలో ఉండగా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నా దేవాది దేవుడైనటువంటి దేవుడు ఇదిగో ఒక నాయకుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇదిగో నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ నాయకునితో దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రియమైనటువంటి కుమారుడా, ఇదిగో నా పిల్లలు ఫరో చేతిలోని వారు బానిసలుగా ఉన్నారు, శ్రమల మధ్యలో ఉన్నారు, నిట్టూర్పుల మధ్యలో ఉన్నారు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు. వారి కన్నీళ్ళలో నుండి, వారి నిట్టూర్పులలో నుండి, వారి శ్రమలలో నుండి విడిపించటానికి ఇదిగో నేనే వారి దగ్గరికి నేరుగా దిగి రావటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ సమయంలో ఆ ఫరో దగ్గరికి నేను నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాను
ఉన్నానని దేవుడు ఫరో దగ్గరికి తన ప్రజలను విడిపించుట కొరకు ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక నాయకుని ఎన్నుకున్నాడు. ఆ నాయకుడే మోషే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే తన జీవితంలో ఎన్నో సాకులు చెప్పాడు. మోషే తన జీవితంలో తన ప్రజలను విడిపించటానికి నడిపించటానికి మోషేని దేవుడు ఎన్నుకుంటే ఆయన ఆ నాయకత్వం గురించి మాట్లాడుతూ, నేను మాట మాంద్యము కలిగినటువంటి వారిని, నేను ఆ క్రియను చేయలేనటువంటి వారిని, నేను ఆ ప్రజలను నడిపించడానికి నాకు సామర్థ్యత లేదని దేవుని దగ్గర చెప్తున్నప్పటికీ కూడా దేవాది దేవుడు ఆ ప్రజల సమస్యను ఎరిగి ఉన్నాడు కనుక ఆ ప్రజలను ఎలాగ విడిపించాలో, ఎలాగ మరలా కానానికి నడిపించాలో మోషే నేను నీకు తెలియజేస్తాను, నీకు ముందుండి నేను నడిపిస్తాను, ఫరో దగ్గర ఎలాగ మాట్లాడాలో ఆ విషయాలన్నీ కూడా నేను నీకు తెలియజేస్తాను, కనుక నువ్వు వెళ్ళి నువ్వు ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి నా ప్రజలను విడిపించమని దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాస్త గట్టిగా, కాస్త బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఇజ్రాయేలు ప్రజలను మరను దేవుడు విని ఈ యొక్క మోషేని ఏం చేస్తాడో తెలుసా? వారి దగ్గరికి పంపించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, రండి దేవుని లేఖనాన్ని చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదవగా విందాం. దయచేసి నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలను చదవవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తిలో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి ఉన్నాను. వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు చూడండి, ఆ మాటను అండర్లైన్ చేసుకోనండి. ఆ వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైనటువంటి మంచి దేశమునకు, అనగా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెర్జీయులకును, హివ్వీయులకును, ఎబీసీయులకును నివాసమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. వారిని విడిపించటానికి, నడిపించటానికి నేను దిగి వచ్చి ఉన్నాను. చేతులు ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ సమస్య దగ్గరకు నా దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. నీ పరిస్థితి దగ్గరకు నా దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. నీ బాధ దగ్గరకు నా దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. నీ శ్రమ దగ్గరకు నా దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే వారు మొరపెట్టడం ప్రారంభించారు, వారు బాధలు దేవునికి తెలిసాయట, వారు కన్నీరు దేవునికి తెలిసాయట, వారు బాధపడుతున్న విధానము, వారు కన్నీరు కారుస్తున్నటువంటి విధానము దేవాది దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆ దేవుడికి తెలిసి, ఇదిగో ఆ ప్రజల దగ్గరికి మోషే నేను దిగి రాబోతూ ఉన్నాను, దానికంటే ముందుగా ఆ ఫరో దగ్గరికి నేను నిన్ను నడిపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి, గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు ఏ సమస్య గురించి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారు ఏ సమస్యను గురించి ఏకీవించి నా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు, వారు ఏ బాధ గురించి, వారు ఏ పరిస్థితిని గురించి దేవుని దగ్గర వారు ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారో దేవుడు నేరుగా ఆ సమస్య దగ్గరికే దిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో ఉండి నేను వింటున్నానులే అని దేవుడు చెప్పే దేవుడు కాదు మన దేవుడు. ఎక్కడో ఉండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా నిన్ను విడిపిస్తానులే అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. ఎక్కడో ఉండి నేను నిన్ను నడిపిస్తానులే, నీ బాధను చూశాను, కన్నీళ్లను చూశానని చెప్పి టైం పాస్ చేసే దేవుడు కాదు మన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, నా నజరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ మధ్యలో ఒక ప్రత్యక్షతగా నా యేసుక్రీస్తు ప్రభు ఉంచుతున్నటువంటి మాటలను మీ ఎదుట ఉంచుతూ ఉన్నాను. ఈ ఇజ్రాయేలు ప్రజలను విడిపించటానికి, నడిపించటానికి సాక్షాత్తు దేవుడే వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా నీవు దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే, అట్టి వారి సమస్య ఏమైతే ఉందో, వారి యొక్క పరిస్థితి ఏమై ఉందో ఆ సమస్య దగ్గరకు దేవుడు దిగి వచ్చి వారి సమస్యలన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈనాడు నీ సమస్య కొరకు నీవు దేవునిని ప్రార్థిస్తే, ఈనాడు నీ కుటుంబ సమస్యల నుండి నీవు దేవునికి ప్రార్థన చేయగలిగినట్లయితే,
ఈనాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీకున్నటువంటి అప్పును బట్టి, నీకున్న రోగమును బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి నీవు దేవుని దగ్గరికి ఈ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలాగైతే వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఆ ప్రార్థనను వినిన దేవుడు నేరుగా ఆ సమస్య దగ్గరికి దిగి వచ్చినట్లుగా నీ సమస్య ఏదైనా సరే, ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నావు, ఏ సమస్యల గుండా వెళుతూ ఉన్నావు, ఏ చేదైన అనుభవాల గుండా వెళుతూ ఉన్నావు, ఏ కన్నీటిని నీవు చేదైన మారాగా నీ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు, వాటన్నిటిలో నుండి నీవు ప్రార్థించగా వాటిని నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థనను విని వాటన్నిటిలో నుండి ఈ రాత్రి నా దేవుడు నీకు గొప్ప విడుదలను ఇవ్వబోతూ ఉన్నాడు. గట్టిగా చపలబడి ప్రార్థన స్తుతిద్దాం. గొప్ప విడుదల ఈ రాత్రి నా యేసయ్య నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. నీ దగ్గరికి ఒక దైవజనుని, నీ ఊరిలో ఒక దైవజనుని పెట్టాడు. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వంటి వాళ్ళగా మోషేని పెట్టినట్లుగా ఈ తోలుకోడు ప్రాంతంలో అనేకమైన దైవజనుల్ని, లేదా ఈ దైవ సన్నిధి అనేటువంటి సంఘానికి ఒక దైవజనుల్ని మీకు ఒక మోషేగా పెట్టాడు. గట్టిగా చెప్పబడదాం. మీ సమస్యల గురించి ప్రార్థించే దైవ సేవకుడు, మీ యొక్క కన్నీటి నుంచి విడుదల రావాలని ప్రార్థించే మీ దైవజనుడు, ఆ దైవజనుడే మోషే. ఆ దినమునైతే ఈ దినమున వీటన్నిటిలో నుంచి విడిపించుటకు ఒక శక్తి కలిగిన సాధనముగా ఈ ప్రాంతంలో వాడబడుతున్న మీ ఆత్మీయ తండ్రి, మీ దైవజనుడే. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. నిన్ను విడిపించటానికి, నడిపించటానికి, ఆ పరమ కానానికి, పరలోకమునకు నిన్ను చేర్చుట కొరకు నీ దైవజనుడు ఈ మీటింగులు పెట్టడం ప్రారంభించాడు. నీ కొరకు ఉపవాసం ఉండటం ప్రారంభించాడు. నిన్ను విడిపించటానికి, నీ కొరకే వేదన పడుతుండగా నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ సంఘములో నీ దైవజనుడే ఒక మోషేగా ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. చూసారా, విశ్వాసులు ప్రతి సమస్య, కష్టము, శ్రమ ఏది వచ్చినా కానీ ఎవరి దగ్గరికి ముందుగా పరిగెత్తుకుంటూ వస్తారో తెలుసా? దైవజనుని దగ్గరకు వచ్చి చెప్తారు. దైవజనురాల దగ్గరికి వచ్చి చెప్తారు, అమ్మా మా పిల్లలు మా మాట వినటం లేదు, అమ్మా మేము అప్పుల మధ్యలో ఉన్నాము, అయ్యా మేము సమస్యల మధ్యలో ఉన్నాము, అయ్యా మమ్మల్ని విడిపించడానికి ఇంకా ఎవరూ లేరా? ఇదిగో దైవజనుడా దేవుని దగ్గర మొరపెట్టేటువంటి నీకు మా ప్రార్థన చాలక నీ ప్రార్థన కూడా కోరుతున్నామని దైవజనుని దగ్గరికి వచ్చి మీ యొక్క శ్రమలను గురించి చెప్తూ ఉన్నప్పుడు దైవజనుడు ఎలాగైతే ఆ మోషే ఆ ప్రజలను విడిపించటానికి సిద్ధపడ్డాడో, ఈ దినమున నీ దైవజనుడు కూడా నీ ప్రతి సమస్యల నుంచి విడిపించి దేవుని దగ్గరికి నిన్ను పరిచయం చేయుటకు నీ ఎదుట నేటికి నిలబడే ఉన్నాడు. అందరూ గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, కాస్త గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ సమస్యలు ఏమై ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని దగ్గరికి రావాలి. చాలని జీతాల మధ్య కొంతమంది ఉన్నారు. బిడ్డలు యవనస్తులు చేతికి వచ్చి యవనస్తులు మాట తల్లిదండ్రుల మాట వినక పెడచెవిని పెట్టి వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నీ పరిస్థితులను బట్టి నా ప్రియమైనటువంటి వల్ల నీ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకపోవటం, దెబ్బతినటం వలన అప్పుల మధ్యలో కూరుకొని పోయి ఉన్నావు. ఈ రాత్రి నా ప్రభునటువంటి యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీ సమస్యను నా దగ్గరికి తేగలిగినట్లయితే నీ సమస్య దగ్గరికే నేను దిగి వచ్చి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టగలుగుతూ ఉన్నావా కన్నీళ్లతోని? ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క సమస్యను చూస్తున్న దేవుని దగ్గరికి కూడి వచ్చి, అయ్యా మేము చేతకాని వారి పరిస్థితుల్లో ఉన్నామయ్యా, కర్కుటైనటువంటి కఠినమైనటువంటి ఫరో బానిసత్వములో మగ్గిపోతున్నాము ప్రభువా, ఒక్కసారి దయతో మమ్ములను మీరు జ్ఞాపకము చేసుకునండి. చూసారా, వారి కన్నీళ్లను దేవుడు చూశాడంట. హల్లెలూయా. వారి పడుతున్న శ్రమలను దేవుడు చూశాడంట. హల్లెలూయా. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు శ్రమల మధ్యలో నలిగిపోతున్నావు, ఎన్ని సంవత్సరముల నుండి ఈ లోకం అనేటువంటి బానిసత్వములో మగ్గిపోతూ ఉన్నావు, ఎన్ని సంవత్సరముల నుండి నీవు చేదైన అనుభవాల గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, ఈ రాత్రి ఒక శుభవార్త నా యేసు క్రీస్తు ప్రభు మీ గ్రామమునకు మీ ప్రజల మధ్యలోనికి తీసుకొని వచ్చాడు. నీ సమస్యలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నీ సమస్యకు పరిష్కారం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ సమస్యకు పరిష్కారం దొరకదు. డబ్బున్నప్పుడు అందరూ నీ దగ్గరకు వస్తారు, నీవు మంచిగా ఉన్నప్పుడు అందరూ నీ పంచన చేరతారు, నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు అందరూ నీ దగ్గరకు వచ్చేస్తారు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే నువ్వు కష్టములో ఉన్నప్పుడు కానీ, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు కానీ, నువ్వు అప్పులో ఉన్నప్పుడు కానీ, నీ పిల్లలు నీ మాట విననప్పుడు కానీ, నీవు ఎప్పుడైతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ శ్రమలో కొలిమిలో ఉంటావో ఎవ్వరు నీ దగ్గరికి రారు, ఎవ్వరు నిన్ను ఆదరించరు, ఎవ్వరు నిన్ను ఓదార్చరు, ఎవరు వారి చేతులతో నీ కన్నీటిని తుడవరు, ఎవరు నేను ఉన్నాను అనేటువంటి ఒక భరోసా ఎవరు నీ జీవితంలో ఎవ్వరు నీకివ్వరు. నీ దగ్గర అంతా ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏమీ లేనప్పుడు యేసయ్య మాత్రమే వస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు జీరో అయిపోయిన ఆ సమయంలో నిన్ను హీరోగా చేయటానికి నా యేసయ్య శ్రమల మధ్యలో ప్రార్థించగా నీ మొరను ఆలకించి ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వటానికి దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కాస్త దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ దినమున నా ప్రియమైనటువంటి వాళ్ళరా మోషే విడిపించటానికి ప్రయత్నాలు, ఈ దినమున సంఘ కాపరి మిమ్ములను అలాంటి పరిస్థితుల గుండి విడిపించి నడిపించటానికి దేవుడున్నాడు. ఒక శుభవర్తమానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రట నువ్వు ప్రార్థించగలిగితే, ప్రత్యేకంగా ప్రార్థిస్తాంలేని అందరం ఆ ప్రార్థన కాదంట, నిజంగా నీ సమస్య నా ప్రియమైనటువంటి వాళ్ళరా నిన్ను హింసిస్తున్నటువంటి సమయంలో ఉండగా ఆ సమస్యలో నీవు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క అప్పుల నుండి నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కుమిలిపోతున్నటువంటి నీ జీవితంలో నుండి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ సమస్యతో నీ యొక్క ప్రియమైనటువంటి వాళ్ళరా ఉండి ప్రార్థించగా వాటన్నిటిలో నుండి గొప్ప విడుదలను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మోషేతో అంటాడు, ఇజ్రాయేలు ప్రజలు అయ్యా వారు ఏడుస్తున్నారయ్యా, వారు బాధపడుతున్నారయ్యా, వారు కన్నీరు పెడుతున్నారయ్యా, వారిని నడిపించాలంటున్నారయ్యా, నువ్వు వెళ్ళు, నేనేంటో ప్లాన్ నేను చెప్తాను నీకని చెప్పి నా ప్రియమైనటువంటి వాళ్ళరా వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించాడు మోషేని. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగినటువంటి అనుభవాల మధ్య నీవు ఉంటావో ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సమస్య ఆ సమయంలోనట దేవుడు నేరుగా నీ దగ్గరికి దిగి వస్తాడు. ఎలాగంటే నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబీకులందరూ కలిసి దేవుని సన్నిధానంలోకి వచ్చి నీవు తలను జలమయముగా చేసుకోవాలి. హల్లెలూయా. నీవు రోదన చేసేటువంటి స్త్రీగా నీవును నీ పిల్లలు ఉండి దేవుని సన్నిధానములో నీకున్న సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే సాక్షాత్తుగా నీ ఉంటున్నటువంటి నీ ఇంటి దగ్గరికి, నీ ఇంటిలోనికి, ఆ స్థలంలోనికి వచ్చి నా యేసయ్య నీ కన్నీళ్లను తోడటం ప్రారంభిస్తాడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం తెలియజేస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా ముందుకు వెళదాం. మరొక వాక్ సందేశం ఉంది. మరి దూర ప్రాంతం నుండి దైవజనులు వచ్చారు కనుక మనం వారికి సమయాన్ని ఇద్దాం. మత్తయి సువార్త బైబిల్ చదివేటువంటి అలవాటు మనకుంటే వెంటనే మత్తయి సువార్తలలో మొదటి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పిన. ఎవరు చెప్తున్నారు? దేవాది దేవుడు నీతో చెప్తున్నారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమున కూడి ఉంటారు, నీ ఇంటిలో నీ సమస్యను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ బాధను బట్టి, నీవు, నీ భర్త, నీ పిల్లలు సమస్య నా ప్రియమైనటువంటి వాళ్ళ ఉండగా సమస్యలో నువ్వు ఎక్కడైతే నువ్వు మోకరిస్తావో నీ ఇంటిలో అక్కడికే దేవుడు దిగి వస్తాడని వాక్యం చేత నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆమెను చెప్పవే, నాకెక్కడ సమస్యలు ఉన్నాయి, నాకెక్కడ బాధలు ఉన్నాయా, అప్పులు చేసుకుని చక్కగా గోంగూర వేసుకుని ఏస్తు రక్తమే చేయమంటున్నాను. హల్లెలూయా. నీ సమస్యల మధ్యలో నీకు దేవుడు ఒక ప్లాన్ చెప్తూ ఉన్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక ఆలోచన చెప్తూ ఉన్నాడు. నీ సమస్యలో నువ్వు ఇలాగ రాగలిగితే, మన పితరులు అలాగ వచ్చారు కనుక మన పితరులు చెప్తున్నది, బోధిస్తున్నది, నేర్పుతున్న పాఠం ఏంటి అంటే నీవు కూడా అలాగా ఒక స్థలమునకు వచ్చి కూడుకొని ఇద్దరు ముగ్గురు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, భార్యాభర్తలు ప్లస్ కుమారులు కుమార్తెలు ఎవరైతే ఆ యొక్క ఇద్దరు ముగ్గురు ఆ కుటుంబంలో ఏకీభవించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో దేవుడు వచ్చి వారి దగ్గరికి దిగి వచ్చి వారికి ఉన్న అప్పుల సమస్యల నుండి, బాధలు వ్యాధులలో నుండి విడిపిస్తారు. ఈరోజు సంఘాలను వేలుబడి చేస్తుంది అదే కదా. సంఘంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్పులని, ప్రైజ్ ది లార్డ్, నెప్పులని, ఆర్థిక సమస్య అని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అనారోగ్యమని,
ఇవన్నీ పట్టి పీడిస్తూ సంఘాలలో ఉంటూ ఉండగా నా దేవుడు నీకేం తెలియజేస్తూ ఉన్నాడు? నీవు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలిగినట్లయితే నేను నీ మొరను నేను ఆలకిస్తాను. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కాస్త గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఒక దినమున నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క వాక్య పరిచర్యను అందించి ఆ ప్రాంతమంతటిని కూడా దేవుని యొక్క వాక్యము చేత ప్రజలను రక్షించుకుంటూ దేవుని వైపునకు తిప్పాడు ఒక దైవజనుడు. ఆ దైవజనుడు ఆ ప్రాంతపు ప్రజలందరినీ దేవుని తట్టు త్రిప్పుచూ ఉన్నాడని అక్కడున్నటువంటి కొంతమంది పెద్దలు ఏం చేశారయ్యా అంటే, ఆ దైవజనుని బంధించి పట్టుకొని వచ్చి చెరసాలలో వేశారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కాస్త గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఆ దైవజనుని తీసుకొని వచ్చి చెరసాలలో వేసి వారు చెప్తున్నట్టు మాట అంటే ఏంటంటే, రేపటికి ఈ యొక్క దైవజనుని యొక్క ప్రియమైనటువంటి వాళ్ళ మరణాన్ని చూడబోతున్నారు, ఇతనిని చిరఛాందనం చేయబోతూ ఉన్నాము, తలని తీసేయబోతూ ఉన్నాము అని చెప్పి ప్రకటన బయలుదేరింది. ఎప్పుడైతే ఈ వార్తను సంఘము వినదో సంఘమంతా ఒక దగ్గరికి వచ్చి కూడుకొని వారు ఆ దైవజనుని కోసం ప్రార్థన చేయటం ప్రారంభించారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. కాస్త గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. 2 చేతులెత్తి దేవుని స్తుతిస్తాం. ఆ దైవజనుని కోసం నా ప్రియమైనటువంటి వాళ్ళరా సంఘమంతా ప్రార్థన చేయటము ప్రారంభించింది. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. సంఘమంతా ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉండగా ఈ సంఘమంతా ఒక దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంటే, ఇదిగో ఈ సంఘ ప్రార్థనను దేవుడు వినంట ఒక దూతను ఆ చెరసాల దగ్గరకు పంపించాడు. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. గట్టిగా స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెరసాల దగ్గరికి ఒక దూతను పంపించాడు. రండి దేవుని లేఖనం చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం. అపోస్తులు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతడు ఉండినటువంటి గదిలో ఎలుగు ప్రకాశించును. దూత పేతురు యొక్క ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడెపడిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు సమస్యలో ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు సమస్యలో ఉన్నారో సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. సమస్య దగ్గరికి దేవుడు దేవదూతను పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తాం. ఆయనకున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిస్తాం. ఈ రాత్రి చెప్పుతున్నటువంటి సందేశం ఏంటో తెలుసా నా ప్రియమైనటువంటి వాళ్ళరా? నీ సమస్య దగ్గరకు దేవుడు దిగి వస్తాడు. ఒకటి, ఇజ్రాయేలు ప్రజల సమస్య దగ్గరకు దేవుడు దిగి వచ్చాడు. రెండవది, పేతురు ఉన్నటువంటి ఆ చెరసాల దగ్గరకు సంఘము ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు దేవదూతను ఆయన ఉన్నటువంటి ఆ సమస్య దగ్గరకు దేవుడు దూతను పంపించాడు. ఇప్పుడు ఏం జరిగింది? దూత రావటం వల్ల పేతురు యొక్క సంకెళ్ళు ఊడిపడిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఖ్యలు విడగొట్టగలిగినంత ప్రార్థనా శక్తి నీకు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ దైవజనుని కోసము, నీ దైవజనుని కుటుంబం కోసము నువ్వు ప్రార్థించగలిగినటువంటి ఒక విశ్వాసిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దైవజనుడు సమస్యలో ఉండగా కూడా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. వారి సంఘ ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ సమస్య దగ్గరికే దేవుడు దూతను పంపించటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే నీ సమస్య దగ్గరకు దేవుడు దిగి వచ్చి నీ ప్రతి అవసరత ఆయన మహిదైశ్వర్యములో తీరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఇబ్బందులలో నీవు ఉన్నా, నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఒకటే, నీవు దేవుని దగ్గర యథార్థముగా నువ్వు ప్రార్థన చేయటం. యోబు ప్రార్థన చేశాడు తన సమస్యలో ఉన్నప్పుడు. అన్నీ పోగొట్టుకున్నాడు, అందరినీ పోగొట్టుకున్నాడు, బూడిదలోకి వచ్చిన అనుభవంలో ఉన్నాడు. చిల్ల పెంకు పెట్టుకొని నా ప్రియమైనటువంటి వాళ్ళరా గోకే అనుభవంలోనికి వచ్చేసాడు.
అయినప్పటికీ ఒక్క మాట దేవునిని దూషించక ఆయన ప్రియమైనటువంటి వాళ్ళరా ఎవరి కోసమైతే ప్రార్థన చేశాడో, ఏ పరిస్థితి గుండా వెళుతూ ప్రార్థన చేశాడో, నా దేవుడు ఆ మొరను ఆలకించి శ్రమను చూసి రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఏది నీవు దేవుని దగ్గర నుండి పొందుకోవాలన్నా ప్రార్థన ద్వారా మాత్రమే పొందుకొనవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఒకటి, ఇజ్రాయేలు ప్రజల సమస్య దగ్గరకు దేవుడు దిగి వచ్చాడు. వారు ప్రార్థన చేస్తే ఒక దైవజనుడిని అక్కడికి పంపించాడు. ఒకటి. రెండవది, ఒక దైవజనుడు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థించగా ఆ ప్రార్థనను దేవుడు విని ఆ సమస్య దగ్గరకు, ఆ చెరసాల దగ్గరకు దేవుడు వారిని దేవదూతను నడిపించి తనను విడిపించి వారి దగ్గరికి తీసుకొని రావటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు ప్రార్థన చేయండి. ఏ సమస్య అయినా దేవుడు మీ సమస్య దగ్గరికి నేరుగా దిగి వచ్చి మీ సమస్యలను ఆయనే పరిష్కరించునుగాక, సమాధానం ఇచ్చునుగాక, శాంతితో నడిపించునుగాక, ఆ పరమ కానానుకు మిమ్మల్ని దేవుడు తీసుకొని వెళ్ళునుగాక. దయచేసి అందరూ తరలు వంచండి. దేవుడు తన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా యేసు క్రీస్తు ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతూ నీ సమస్య దగ్గరికి నేను దిగి వస్తాను. కలవరాల మధ్యలో ఉన్నటువంటి నీ జీవితంలో, సుడిగుండాలుగా ఉన్నటువంటి నీ జీవితంలో, సమస్యల వలయాలలో ఉన్నటువంటి నీ జీవితంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధానములో నీ సొంత ఆలోచనలు నీ జీవితంలో నష్టాన్ని కలిగించాయేమో, కానీ యేసు క్రీస్తు ప్రభు కలిగి ఉన్న ఆలోచనలు అవి లాభకరమై ఉన్నాయని దేవుడు ఈ రాత్రి నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నీకు స్తోత్రాలయ్యా అంటూ ప్రభు సన్నిధానములో అందరూ చప్పట్లు కొడుతూ ఆమేన్. ఈ శ్రమ నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. అవును ప్రభువా, నీ ఆలోచన చేత నడిపించండి స్వామి. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచన కర్త, ఆలోచన కర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచన కర్త, ఆలోచన కర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే
జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయము ఈ 2వ సభలో మొదటి వర్తమానము ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. నీ సమస్యలు ఏమైనా నా తోలుకోడు గ్రామస్తులారా, మైక్ యంత్రము ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ దైవ జనాంగమా, ఒక్కటే పరిష్కారము. నీ సమస్యల నుండి విడిపించగలిగిన దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కృపా కనికరమ కలిగిన దేవానికి వందనాలు. ఇంతబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయండి. నా ప్రభువానికి స్తోత్రం. ప్రతి బిడ్డ సమస్యలు, ఇరుకులు, వ్యాధులు, కన్నీడు, చేదైన అనుభవాలు గుండా వెళుతూ ఉండగా మారాను మాధుర్యముగా మార్చనగలిగిన దేవా, నీ బిడ్డల జీవితాలలో ఒక సువాసనను మీరు తీసుకొని రండి. ఆ శ్రమల సంఖ్యలలో నుంచి విడుదలను మీరు అనుగ్రహించండి. తదుపరి నీ దైవజనుడు నిలబడిపోతూ ఉండగా మీరే మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనమని, ఇత్తబడి నీ వాక్యానికి నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన సంతోషయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మంచిది, చక్కని వాక్య సందేశాన్ని అందించిన దేవుని యొక్క దాసులు మరి జాన్పేటరాయ్ గారికి ఈ సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం